దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన బుజ్జితల్లి పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శివశక్తి సాంగ్ కూడా అదే రేంజ్లో దూసుకుపోతుంది. ఇక మూడవ సాంగ్ కూడా అంతకు మించి హిట్ అవుతుందని భావిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన బుజ్జితల్లి సాంగ్ ఇప్పటికే యూట్యూబ్లో 50 మిలియన్స్ వ్యూస్కి దగ్గరగా దూసుకుపోతుంది. అలాగే అన్ని మ్యూజిక్ చార్ట్ బస్టర్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇటీవలే అమరంతో సూపర్ హిట్ అందుకుంది సాయి పల్లవి. ఇప్పుడు తాండేల్తో మరోసారి ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ చిత్రాన్ని 80 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 100 కోట్ల టార్గెట్తో వస్తుంది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తాండేల్. కార్తికేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వదిలిన 2 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ కూడా రెడీ చేశారు. సంక్రాంతికి ఈ చిత్రం నుండి మూడవ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ సాంగ్ సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య వచ్చే రొమాంటిక్ లవ్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు దేవిశ్రీ అదిరిపోయే రేంజ్లో సంగీతం ఇచ్చాడట. వచ్చే నెలలో సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుసగా సాంగ్స్, అలాగే టీజర్ ట్రైలర్తో అంచనాలు భారీగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మూడవ సాంగ్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక తాజాగా వచ్చిన రెండవ సాంగ్కి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా విడుదలైన శివశక్తి పాటలో శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాటగా దీనిని తీర్చిదిద్దారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా నమో నమ శివాయ అంటూ సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ ఆలపించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. అలాగే ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి డాన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఇందులో వీరిద్దరూ కనిపించిన విధానం అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ తాండేల్ సినిమాని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులకు చెందిన రియల్ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్నారు.